ఫ్రెండ్స్, టెక్స్ట్ ఫ్రేమ్స్లో ఇంకొన్ని ఆప్షన్స్ చూద్దామండి. సో క్రియేట్ న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ కస్టమ్ నంబర్ ఆఫ్ పేజెస్ 2 పేజెస్ తీసుకున్నాను. ఫేసింగ్స్ పేజెస్ వద్దు, నాకు మొత్తం ఇట్లా వర్టికల్గా కావాలి. సో మిగతా డిఫాల్ట్ వదిలేసి ఓకే చేస్తున్నానండి. 1 2 వచ్చింది కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కంట్రోల్ డి కొడతారు కదా మీరు, ఫైల్కి వెళ్ళి ప్లేస్ అంటారు కదా, కంట్రోల్ డి. సో కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో. సో నోట్ప్యాడ్ ఫైల్ తీసుకుంటున్నాను అండి. తీసుకోను, ఎప్పుడైతే నేను ఇలా డ్రాగ్ చేస్తానో ఆ ఏరియా వరకు టెక్స్ట్ వస్తుంది. సో ప్లస్ సింబల్ వస్తే మీరు ఏం చేస్తారు, సో ఆ ఏరియా ఆ ఫ్రేమ్లో ఇంకొంచెం ఎక్స్ట్రా టెక్స్ట్ ఉందన్నమాట. సో అది క్లిక్ చేసి మళ్ళీ మీరు ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా చేసుకుంటారు కదా. ఇది ఒక వే కదా. సో నేను డిలీట్ చేస్తున్నాను, ఇంకొక వే చెప్తాను. డిలీట్ చేసి మీరు కంట్రోల్ డి అండ్ కీబోర్డ్ కంట్రోల్ డి నోట్ప్యాడ్ టెక్స్ట్ తీసుకొని ఎప్పుడైతే మీరు కార్నర్ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. చేయగానే చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ ఈ పేజ్ మొత్తం ఫుల్ అయింది. సో ఇంకొంచెం టెక్స్ట్ నెక్స్ట్ పేజ్లో. ఒకవేళ మీరు 3 పేజెస్ తీసుకుంటే టెక్స్ట్ 3 పేజెస్లో ఫుల్గా ఉన్నప్పుడు 3 పేజెస్లో కవర్ అయిపోతుంది టెక్స్ట్. ఫస్ట్ ఫిల్ అయ్యి సెకండ్ ఫిల్ అవుతుంది, సెకండ్ ఫిల్ అయినాక థర్డ్కి వెళ్ళిపోతుంది. సో అదండి ఈ యూజు. సో షిఫ్ట్ పట్టుకుంటే ఆటోమేటిక్ టెక్స్ట్ అంతా ఫిల్ అయిపోతుంది. ఓకే. సో కంట్రోల్ ప్లస్ జూమ్ చేస్తున్నాను. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, సో మీరు ఎప్పుడైతే ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేస్తారు కదండి. ఇలా సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ కొంచెం ఫాంట్ అవన్నీ చేసుకుంటారు కదా. సూపర్ స్క్రిప్ట్ ఇది కావాలా, లేకపోతే ఆల్ స్మాల్ స్క్రిప్ట్ ఉంది కదా, ఇది ఇవన్నీ మీరు చేసుకుంటారు కదా. అలా కాకుండా ఎప్పుడైతే మీరు 3 టైమ్స్ క్లిక్ చేస్తారో ఇది మొత్తం లైన్ సెలెక్ట్ అవుతుందండి. చూడండి, 1 2 3 చూసారా, మొత్తం అయిందిగా. అలాగే మీరు ఎప్పుడైతే 4 టైమ్స్ క్లిక్ చేస్తారో ఒక పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అవుతుందండి. 1 2 3 4 చూసారా, ఒక పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అయింది. సో ఎప్పుడైతే మీరు 5 టైమ్స్ క్లిక్ చేస్తారో చూడండి ఏమవుతుందో, 1 2 3 4 5. సో మొత్తం టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, 3 టైమ్స్ క్లిక్ చేస్తే లైన్, 1 2 3 లైన్. 4 టైమ్స్ క్లిక్ చేస్తే 1 2 3 4 పారాగ్రాఫ్. 5 టైమ్స్ క్లిక్ చేస్తే 1 2 3 4 5. చూడండి మొత్తం టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, గుర్తుందిగా. సో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మీ ఆప్షన్స్ అన్నీ మీకు తెలుసు కదా. ఇవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ జస్టిఫై, లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్, ఫాంట్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. ఒకవేళ మీ కాలమ్స్లో కావాలనుకుంటే ఇక్కడ కాలమ్స్లో వస్తుంది. 2 కాలమ్స్లో కావాలనుకుంటే 2 కాలమ్స్లో. ఓకే, ఇలా అండి. సో నెక్స్ట్ ఆప్షన్ చెప్తాను. డిలీట్ చేస్తున్నాను, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. సో ఒక టెక్స్ట్ తీసుకోండి, ఒక టెక్స్ట్ ఏరియా తీసుకోండి. సో ఈ టెక్స్ట్ నాకు డమ్మీ టెక్స్ట్ కావాలి. ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ చేసి టైప్లో ఆబ్జెక్ట్ టైప్లో ఫీల్డ్ విత్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ క్లిక్ చేయగానే టెక్స్ట్ వచ్చేస్తుందండి. మీరు ఎంత ఏరియా తీసుకుంటే అంత ఏరియా ఆటోమేటిక్ టెక్స్ట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఫ్రేమ్ ఎంత పెద్ద తీసుకుంటే అంత పెద్ద టెక్స్ట్ ఫిట్ అయిపోతుందండి. ఒకవేళ మీరు ఇలా అంటే అది ఎక్స్ట్రా టెక్స్ట్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా అది ఫిట్ అయ్యి మనకు వచ్చేస్తుంది. ఓకే. సో కంట్రోల్ బి క్లిక్ చేయండి కీబోర్డ్లో, టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కాకుండా కానీ ఆబ్జెక్ట్కి వెళ్ళి టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్ కంట్రోల్ బి ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. సో ఈ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ప్రివ్యూ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఫ్రేమ్ నంబర్స్ చూడండి ఎలా అవుతుంది. కాలమ్స్లో డివైడ్ అయిపోతుంది. 3 కాలమ్స్ అయింది. ఓకే. సో ఇది 1 ఫిక్స్డ్ నెంబర్, ఫిక్స్డ్ విడ్త్ ఏమవుతుందో చూడండి. విడ్త్ పెరుగుతుంది కదా. సో అదండి ఫ్లెక్సిబుల్ విడ్త్ చూడండి ఎలా అయిందో. ఓకే. మ్యాక్సిమం గట్టర్. సో క్యాన్సిల్ కొడుతున్నాను. ఆబ్జెక్ట్కి వెళ్ళి టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్ కంట్రోల్ బి క్లిక్ చేసేసుకొని
ఇన్సెస్ టాప్ ఎంత ఉండాలో, ఇప్పుడు ఈ లైన్ చూసుకోండి, టాప్లో ఎంత స్పేసింగ్ ఉండాలో అది ఇక్కడ వచ్చేస్తుంది. లెఫ్ట్లో ఎంత ఉండాలో, ఈ లెఫ్ట్ సైడ్లో ఇలా ప్రివ్యూ ఉంటేనే మాకు కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. బాటంలో ఎంత ఉండాలి చూడండి. ప్లస్ సింబల్ ఎందుకు వచ్చింది ఇక్కడ, ఎందుకంటే అది మనకి పైకి వెళ్ళిపోయింది కదా ఫ్రేమ్ అనేది, అందుకని ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది. మీరు బాటం ఎప్పుడైతే మీరు ఇక్కడ తగ్గిస్తారో ఇప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, పోతుంది. ఇది పెంచండి. సో ఇవన్నీ ఆప్షన్స్ మీరే ఆడుకోవాలండి. ఇంకా ఓకే కొట్టేసి వాళ్ళు మనం చిన్నగా గీసాం, ఇది అందుకని అలా వచ్చింది. కంట్రోల్ బి, బాటమ్ ఇలా రిమూవ్. రైట్లో ఎంత ఉండాలో చూసారా, రైట్. ఓకే, వర్టికల్ జస్టిఫికేషన్, టాప్లో ఎంత ఉండాలో. ఇక్కడ మనకు టాప్ కనిపించట్లేదు కదా, క్యాన్సిల్ కొట్టి కొంచెం టాప్ కనిపిస్తే పెట్టు. కంట్రోల్ మైనస్ కొట్టండి, లేదంటే స్క్రీన్ చిన్నగా అవుతుందిగా. కంట్రోల్ బి, టాప్, ఎలిమెంట్ సెంటర్, బాటమ్, జస్టిఫికేషన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ బి, సెంటర్. చూడండి, సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ వస్తుంది, లేదంటే రాదండి. జస్టిఫై, ఎంత జస్టిఫై ఉండాలో, టాప్, బాటమ్, జస్టిఫై. ఓకే, సో ఇవన్నీ చూసుకోండి. ఆటో, బేస్ లైన్, యాసెంట్, క్యాబ్ హైట్ చూడండి ఇలా వచ్చిందో, ఎక్స్ హైట్. ఓకే, ఇవన్నీ ప్లే చేసుకోండి, మీరే చూసుకొని అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్కొక్క ఆప్షన్ క్లిక్ చేసి చూడండి ఏమవుతుందో తెలుస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, సో ఆటో సైజ్ ఏంటో చూద్దాం. ఆటో సైజ్ ఏంటి, ఇప్పుడు ఇది హైట్ ఓన్లీ క్లిక్ చేస్తాను, ఓకే అన్నాను. చూడండి, నేను అది పైకి అన్నప్పుడు అది కావట్లేదు. ఎందుకు కావట్లేదు, అది ఫిక్స్ అయిపోతుందండి. హైట్ పెద్ద చేసుకోవచ్చు, కానీ చిన్నగా మాత్రం చేయడానికి రాదు. పెద్దగా మీరు చేసుకోవచ్చు, ఇలా పెద్దగా కూడా కావట్లేదు చూసారా, చిన్నగా కూడా కావట్లేదు. సో అది ఫిక్స్ అయిపోతుంది. కంట్రోల్ బి, ఆటో సైజ్, హైట్ ఓన్లీ. ఓకే, ఈ సైజులో మీరు కాపీ పేస్ట్ చేస్తారనుకోండి, ఒకవేళ కంట్రోల్ సి, ఇంటర్ కంట్రోల్ వి అయినా సరే అది ఆటోమేటిక్ పెద్దగా అయిపోతుంది. కానీ మీకు స్కేల్ చేయడానికి వీలు ఉండదు. ఇంకా ఆటో సైజ్ అంటే అది ఫిక్స్ అయిపోతుంది. ఎంత పెద్ద టెక్స్ట్ చేసినా ఫ్రేమ్ కూడా పెద్దగా అయిపోతుంది ఆటోమేటిక్గా. అయితే ఎప్పుడైతే మీరు పేజ్ అవుట్కి వెళ్తారో, ఎగ్జాంపుల్ కంట్రోల్ మైనస్ ఇక్కడ ఉంది కదండి. సో నేను దీన్ని మళ్ళీ మొత్తం కంట్రోల్ ఏ కొట్టి కాపీ చేస్తున్నాను, కంట్రోల్ వి కొట్టేశాను. సో మీ పేజ్ అవుట్కి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ప్లస్ సింబల్ చూపిస్తుంది, లేదంటే చూపించడు. సో అక్కడ నుంచి మీరు మళ్ళీ ఇలా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, డిలీట్. సో కంట్రోల్ బి, చూస్తారు కదా టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్లో ఆటో సైజ్ అర్థమైంది కదా. మినిమం హైట్ ఓన్లీ, అలాగే విడ్త్ ఓన్లీ అంటే విడ్త్ అలా అవుతుంది. సేమ్ హైట్ లాగానే అది కూడా ఫిక్స్ అయిపోతుంది విడ్త్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. బుల్లెట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. క్లిక్ చేస్తున్నాను. సో ఇది క్లోజ్ చేసేసి నో అనేసి, డాక్యుమెంట్, నెంబర్ ఆఫ్ పేజెస్ 1, కస్టమ్, ప్రింట్ నెంబర్ ఆఫ్ పేజెస్ 1, పేజింగ్ పేజ్ తీసేయండి. ఓకే, సో నేను టెక్స్ట్ దాంట్లో ఇప్పుడు ఒక ఏరియా ఇలా తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి యాపిల్ బాయ్
క్యాట్ డాగ్. ఓకే, ఈ టెక్స్టెస్ నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను 48. ఫాంట్ మార్చేస్తున్నాను. బాగుంది కదా ఈ ఫాంట్. ఓకే, సో ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేసేసుకొని టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా కింద మౌస్ పైన చూడండి, ఇది ఉంది కదా పారాగ్రాఫ్. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయండి. సో ఇది క్లిక్ చేసుకోండి. సో ప్రతిదానికి ఇక్కడ వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ కొడతారో ఆటోమేటిక్గా అది వేరే డాట్ తీసుకుంటుందండి. వేరే డాట్ వచ్చేసి టెక్స్ట్ మాత్రం ఉండదు అక్కడ. సో ఈ ఫ్రేమ్ కూడా కొంచెం పెద్ద చేస్తాను. ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ సెలెక్ట్ చేసుకొని బుల్లెట్ పాయింట్స్ ఇది సెలెక్ట్ చేసుకొని సో ఎంటర్ కొడితే ఇక్కడ ఎంటీగా వస్తుంది కదా. అలా రావద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలి, మీరు షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టండి. షిఫ్ట్ ఎంటర్, బ్లాంక్ వస్తుంది, డాట్ మాత్రం రాదు అక్కడ. ఓకే, ఇది బుల్లెట్ పాయింట్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తారు కదా, ఆల్ట్ పట్టుకొని ఈ బుల్లెట్ పాయింట్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. బుల్లెట్స్ అండ్ నంబరింగ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీరు బుల్లెట్స్ కావాలా, నంబర్స్ కావాలా అంటే నంబర్స్ వచ్చేస్తుంది. సో బుల్లెట్స్ పెట్టేసి ఇక్కడ మీరు ఇక్కడ ఈ షేప్స్ మార్చుకోవచ్చు అండి. మీరు ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి, సర్కిల్స్ కాకుండా స్టార్స్ కాకుండా ఈ షేప్, లేదంటే ఈ షేప్స్ అని కాకుండా మీరు ఇక్కడ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేసి సో ఇందులో నుంచి యాడ్ బుల్లెట్స్లో మీకు ఏం కావాలో అది, ఫర్ ఎగ్జాంపుల్ యాష్ కావాలి నాకు, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. సో సెలెక్ట్ చేయగా వచ్చేస్తుంది చూసారా. యాడ్ నాకు ఈక్వల్ టు ఉంది కదా, ఈక్వల్ టు కావాలి, సెలెక్ట్ చేసేసి ఓకే అండి, ఇలా వచ్చేస్తుంది. సో యాడ్ ఇక్కడ ఈ ఫాంట్ కూడా మార్చుకోవచ్చు అండి, ఇంప్రూవ్డ్ వే. చూసారా ఫాంట్ కూడా మారుతుంది. సెరప్స్ 40 ఫాంట్ బాగుంటుంది కదా. సో నాకు ఈ ఆల్ఫాబెట్ కావాలి, రెగ్యులరా బోల్డ్ అని ఉంటే ఒకవేళ ఫాంట్ బోల్డ్లో ఉంటే బోల్డ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, చూడండి వచ్చిందా. సో సెలెక్ట్ చేసుకొని డిలీట్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది ఈక్వల్ టు వద్దు, హ్యాష్ ఓకే ఇది కావాలి. టెక్స్ట్ ఆఫ్టర్ క్యారెక్టర్ స్టైల్స్, ఇక్కడ నుంచి న్యూ క్యారెక్టర్ స్టైల్ క్లిక్ చేయండి. క్యారెక్టర్ స్టైల్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. బేస్ క్యారెక్టర్ స్టైల్స్, ఫాంట్ ఫ్యామిలీ ఎంటీ బోల్డ్, ఇక్కడ నుంచి ఇది కావాలి నాకు, రెగ్యులరే. సైజ్ ఎంత ఉండాలో సైజ్ కొంచెం తగ్గించి ఇక్కడ 14 పెడుతున్నాను. లీడింగ్, కర్నింగ్, కేస్ ఇవన్నీ అండర్లైన్స్ తీసుకొని ఓకే అనండి. ప్రివ్యూ ఓకే. చూడండి మారిపోయిందా, ఆ బుల్లెట్ పాయింట్స్ మారిపోయాయి కదా, అన్నీ చిన్నగా అయిపోయింది. క్యారెక్టర్ స్టైల్స్ 1 కదా. మళ్ళీ మీరు వేరే క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ వేరే క్రియేట్ చేసుకోవచ్చు. ఫాంట్ చిన్నగా అనేది 42 పెడదాం. ఇక్కడ ఫాంట్ వచ్చేసి క్యాంబ్రియా పెడదాం, కొంచెం పెద్దగా పెడదాం, 72 పెడదాం. ఓకే 2 చూడండి పెద్దగా అయిందా. ఇవన్నీ ఆర్డర్ లిస్ట్లో యాస్ పెద్దగా అయిందిగా అలా. సో అలైన్మెంట్, సెంటర్, లెఫ్ట్ ఇంటెంట్ ఎంత ఉండాలో, రైట్ ఇంటెంట్ ఎంత ఉండాలో ఇక్కడ కనిపిస్తాయండి. సో లెఫ్ట్ పెడదాము. చూసారా అవుట్ సైడ్ టెక్స్ట్ అంతా. ఇన్వాలిడ్ ఇంటెంట్ వాల్యూ, ఇంటెంట్ కెనాట్ ఎక్స్టెండ్ అవుట్ సైడ్ టెక్స్ట్ ఫ్రేమ్ అవుట్ సైడ్కి రావద్దు కదా, అందుకని అది ఇలా చూసి. సో ఎంత స్పేస్ ఉండాలి ఆ ఆర్డర్ లిస్ట్కి టెక్స్ట్కి మంచిగా. ఫస్ట్ లైన్ ఇంటెంట్ చేసి ఓకేనండి. సో ఇదండి. సో ఇది మీకు ఇలా కాకుండా మీకు ఇంకా నంబరింగ్ కూడా ఉంటుంది. చూడు నంబర్స్ వచ్చాయి. సేమ్ అదే ఆల్ట్ పట్టుకుంటే మీరు క్లిక్ చేసినా మీకు ఇక్కడ కూడా సేమ్ ఇందాక చెప్పినట్టే నంబర్స్ వస్తుంది డిఫాల్ట్. ఈ ఫార్మాట్ చూడండి, ఇక్కడ 01 నుంచి ఇలా కావాలా, ఇలా రోమన్ నెంబర్స్ ఉంటాయి కదా, రోమన్ పెట్టుకోవచ్చు. స్మాల్ రోమన్ నెంబర్స్, ఏబిసిడి, స్మాల్ ఏబిసిడీస్ 1,
ఇలా ఇవన్నీ పెట్టుకోవచ్చు అండి. సేమ్ దీంట్లో కూడా క్యారెక్టర్స్ స్టైల్స్ వేసుకొని ఈ యొక్క ఫాంట్ మీరు మార్చుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇక్కడ ఒక డిలీట్ చేస్తున్నాను ఇది. ఇప్పుడు కంట్రోల్ D, ఈ టెక్స్ట్ నేను ఓపెన్ చేస్తాను, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది కదా. సో మీకు ఇక్కడ ఓపెన్ టెక్స్ట్, ఇక్కడ నేను ఇలా అంటానండి, చూడండి, ఓపెన్ ఐఫన్ టైప్ అని వచ్చింది కదా. సో ఇక్కడ ఐపనైట్ అని ఉంది కదండి, ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ ఓపెన్, ఇప్పుడు ఇది అన్చెక్ చేస్తాను, చూడండి ఆ రెండు ఒక దగ్గరకు వచ్చేస్తాయి. సో ఆ సెంటెన్స్ని మొత్తం కలిపేస్తుందండి కరెక్ట్ ఫామ్లో. ఆ డాష్ రాకుండా అది చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్స్ అని ఉంది కదండి, మీటింగ్స్లో నేను కొంచెం స్పేస్ ఇస్తున్నాను ఇక్కడ. చూడండి మీట్ ఇక్కడ డాష్ వచ్చి ING అక్కడ పోయింది కదా. సో ఎప్పుడైతే నేను ఆ వర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఇది అన్చెక్ చేస్తాను, ఆ వర్డ్ మొత్తం ఒక దగ్గర చేసేస్తుంది. సో మీకు డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా చదువుకోవచ్చు అప్పుడు. ఓకే, సో ఇవన్నీ మీరు చూసారు కదా, ఈ ఆప్షన్స్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే చెక్ స్పెల్లింగ్స్ గురించి చూద్దామండి. నోట్ ప్యాడ్ స్పెల్లింగ్. సో ఎడిట్కి వెళ్ళి స్పెల్లింగ్, డైనమిక్ స్పెల్లింగ్, ఎడిట్ స్పెల్లింగ్, డైనమిక్ స్పెల్లింగ్ చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనిపిస్తాయి. సో గ్రీన్ కలర్ అనిపిస్తుంది మీకు ఇక్కడ, జూమ్ చేస్తాను. రెడ్ కలర్స్లో, గ్రీన్ కలర్స్లో న్యూ అని 3 టైమ్స్ వచ్చింది, అదొకటి చూపిస్తుంది. రెడ్ లైన్ అది అర్థం కాకపోతే ఆ రెడ్లో కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎర్రర్స్ అని చూపిస్తుందండి. ఓకే, ఇవన్నీ ఎర్రర్స్ అని చూపిస్తుంది, సజెస్ట్ చేస్తుంది మనకి ఇవి ఎర్రర్స్ ఉన్నాయని. సో ఇలా ఎర్రర్స్ అని చూపిస్తుంది కదా. కంట్రోల్ మైనస్, మీకు ఇక్కడ చూడడానికి కాంప్లికేటెడ్గా అనిపిస్తే Ctrl+Y క్లిక్ చేయండి, స్టోరీ మోడ్కి వచ్చేస్తుందండి. సో అదర్ టెక్స్ట్ ఇక్కడ అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందులో మీరు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అనేది ఉంది కదా, అండర్లైన్ ఉంది, అది సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్ చేసేసి, సో ఏ టెక్స్ట్ కరెక్టో ఇలా మార్చేయచ్చండి. ఇక్కడ మార్చేస్తే అక్కడ కూడా మారిపోతుంది. ఓకే, సో మీరు ఈ ఫాంట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. కంట్రోల్ క్లిక్ చేసి ఎడిట్, ప్రిఫరెన్సెస్, స్టోరీ ఎడిటర్ డిస్ప్లే ఉంది కదండి, క్లిక్ చేసుకోండి. సో మీకు ఇక్కడ కావాల్సిన ఫాంట్ ఎంత ఏది కావాలో, నార్వెస్టర్ కావాలి నాకు, సైజ్ కొంచెం ఎక్కువ కావాలి, 12 కావాలి. టెక్స్ట్ కలర్ ఏమన్నా కావాలనుకుంటే వైలెట్ తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్. అలా ఇవన్నీ ఆప్షన్స్ మీరు చూసుకోండి, ఒకసారి ట్రై చేసుకోండి. ఓకే కొట్టండి, ఓకేనండి. చూసారు, ఈ ఆర్ట్ బోర్డ్లో మీకు కంప్లీట్ అనిపిస్తే స్టోరీ బోర్డ్లో చూసుకుంటే మీరు టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇది స్టోరీ మోడ్ ఎలా యూజ్ చేయాలో అని చెప్పానండి. చెప్పానుగా ఎడిట్ ప్రిఫరెన్సెస్కి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి మార్చేసుకోవచ్చు. స్టోరీ ఎడిటర్ డిస్ప్లే నుంచి వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మాన్యువల్గా మీరు చేసుకుంటారంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ రిపీటెడ్ వర్డ్స్ తీసుకుంటే అయిపోతుంది ఇక్కడ. సో అలా కాకుండా మీరు ఎప్పుడైతే కంట్రోల్ టెక్స్ట్ ఎక్కువగా ఉంది కదా మనకి ఇక్కడ, నో ప్రాబ్లం, చూద్దాం. కంట్రోల్ కొట్టేసి ఎడిట్ స్పెల్లింగ్లో డైనమిక్ స్పెల్లింగ్ చూసాక చెక్ స్పెల్లింగ్ అనండి. సో ఇగ్నోర్ ఆల్ అనండి. చూసారా మారిపోయిందా? డన్. ఇగ్నోర్ అయిపోతే అండాలి. Ctrl+A, ఎడిట్ స్పెల్లింగ్, చెక్ స్పెల్లింగ్స్, స్కిప్ 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 స్కిప్, ఇగ్నోర్ ఆల్ ఇగ్నోర్ ఆల్ ఇగ్నోర్ ఆల్, అలా చేసుకుంటూ వెళ్ళాలండి. ఓకే, ద లాస్ట్ డన్ కొట్టేసండి. ట్రయల్ వర్షన్ కదా, ఇది మనం ఎక్కువ చేయలేం ఇక్కడ. ఓకే, డిలీట్ రిపీటెడ్ వర్డ్స్ న్యూ క్లిక్ చేసి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ అండ్ రీప్లేస్ చూద్దామండి. Ctrl+A, ఎడిట్, ఫైండ్ చేంజ్ ఉంది, Ctrl+F క్లిక్ చేయండి.
ఫైండ్ వాట్ ఇక్కడ అడోబ్ అని ఉంది కదా, ఇది చూద్దాం ఒకసారి. ADOBE అడోబ్. ఎడిట్, ఫైండ్ అండ్ చేంజ్. అడోబ్లో చేంజ్ టు ఏంటి, ఏం చేంజ్ కావాలి, కిరణ్ అని చేంజ్ కావాలి. ఓకే, ఈ అడోబ్ ఉందిగా ఇక్కడ, ఈ అడోబ్ అనేది కిరణ్ అని చేంజ్ కావాలి. డన్ అని కొట్టండి. అయిందా? సో చేంజ్ అని మనం టైప్ చేయలేము మనం ఇక్కడ. ఎడిట్, ఫైండ్ అండ్ చేంజ్. సో అడోబ్ నుండి అడోబ్ ఫైండ్ చేసి చేంజ్ టు కిరణ్. ఇక్కడ చేంజ్ అవ్వాలి కొట్టాలి కదండి, చేంజ్ అవ్వాలి. 20 ఉన్నాయంట అడోబ్ అని ఇక్కడ. ఈ సెంటెన్స్ 20 అడోబ్స్ ఉన్నాయంట మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఇవి మారుతాయా లేదో చూద్దాం ఒకసారి. ఓకే, చూసారా, ఇక్కడ కిరణ్ వచ్చింది, ఇక్కడ కిరణ్ వచ్చింది. సో ఈ కిరణ్ ఎర్రర్ లాగా చూపిస్తుంది. ఇది మనకి ఎర్రర్ కాదు. ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా చూసుకోండి. డన్ కొట్టేసండి ఇక్కడ. సో ఈ కిరణ్ ఎర్రది కాదు కదా, అప్పుడు ఏం చేయాలంటే ఎడిట్, స్పెల్లింగ్లో చెక్ స్పెల్లింగ్ ఉంది కదా, కొట్టేసి ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మనకి రాదు అది. ఇదేంటి యాడ్ కొట్టేస్తే ఎడిట్ టు చెక్ స్పెల్లింగ్. సో ఈ కిరణ్ ఎక్కడ ఉందా మీకు ఎర్రర్ చూపించదండి. ఇంకా కిరణ్స్ అని వచ్చింది కాబట్టి ఎర్రర్ ఉంది ఇక్కడ. కిరణ్ ఎక్కడ వచ్చినా ఎర్రర్ చూపించదు ఇంకా మీకు. ఓకే, డన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్పెల్లింగ్ చెకింగ్, స్టోర్ ఎడిటర్, ఆర్డర్ లిస్ట్, ఇంకా టెక్స్ట్ ఫ్రేమ్ షిఫ్ట్ పట్టుకొని ఇలా క్లిక్ డ్రాగ్ చేయాలా 3 times 4 times 5 times చేసినప్పుడు ఎలా సెలెక్ట్ అవుతుందో, అలాగే ఆటో సైజు, జస్టిఫికేషన్, టెక్స్ట్ ఎడిటర్ అని చూసారు కదా. మీరు ఇన్డిజైన్ ఈ ట్యూటోరియల్ బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే నా ఫేస్బుక్ పేజ్లో కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ ఫేస్బుక్లో కూడా మీరు కామెంట్ చేయొచ్చు, లేదంటే ఈ వీడియో డౌన్లో కామెంట్ బాక్స్ ఉంది కదా, అందులో కూడా పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.